నాగ చైతన్య సమంత విడాకులు అనేవి ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీరి ప్రేమ పెళ్లి గురించి ఎంతమంది ప్రేక్షకులు మాట్లాడుకున్నారో అందరికీ తెలుసు. ఇక ఆ విడాకుల నుండి బయటకొచ్చి శోభితాన్ని పెళ్లి చేసుకున్న కూడా ఇంకా సమంత గురించే మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. దీనిపై నాగ చైతన్య గాని సమంత గాని పూర్తి స్థాయిలో స్పందించింది లేదు. తండేల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చైతు ఫస్ట్ టైం ఈ విషయంపై మాట్లాడారు. విడాకుల గురించి, రెండో పెళ్లి గురించి నాగ చైతన్య ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. నాగ చైతన్య సమంత కలిసే విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు చైతు. అయినా కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సమంతతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసినా నెగిటివ్ కామెంట్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పటికీ ఆ కామెంట్స్ చూస్తూనే ఉన్నారు. అన్నింటినీ చదువుతాను. విడాకుల విషయాన్ని సమంత నేను కలిసి ప్రకటించాం. వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారి వారు చూసుకున్నాం. ఇది మా వ్యక్తిగత విషయమని, ప్రైవసీ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా కూడా దీనిని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నారు అంటూ ఒకేసారి తన మనసులోని మాటలైతే చైతు బయటపెట్టేశారు. ఇక విడాకులపై ఎన్నో వార్తలు, రూమర్స్ వచ్చాయి. అప్పుడే నేను అందరి ముందుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే మాట్లాడలేదు. అప్పటికి కొన్ని ఈవెంట్స్ లో విడాకుల గురించి అడిగారు. అడగొద్దని, దాని గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేసినా వినలేదు. మళ్లీ అదే గాయాన్ని గెలుకుతున్నారు. మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. ఇప్పటికీ మా విడాకుల వార్తకి కామెంట్స్ ఎవరికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఇకనైనా ఆపండి. విడాకులు తీసుకున్నందుకు నేనేం క్రిమినల్ కాదు. నేను కూడా విడాకులు తీసుకున్న కుటుంబం నుంచి వచ్చాను. అందుకే ఇద్దరం ఎన్నోసార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. రాత్రికి రాత్రి తీసుకుంది కాదు. దీని గురించి చాలా రోజుల పాటు చర్చలు జరిగాయంటూ చెప్పుకొచ్చాడు చైతు. ఇక సమంతతో విడాకులు తీసుకున్న 4 ఏళ్ల తర్వాత మరొక నటి శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చైతు. శోభిత చాలా న్యాచురల్ గా నా జీవితంలోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇద్దరం పరిచయం అయ్యాం. అలా మా ప్రయాణం మొదలైంది. అలాంటిది శోభిత గురించి కూడా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి తాను చాలా బాగా ఆలోచిస్తుంది. ప్రస్తుతం నా లైఫ్ లో నిజమైన హీరో శోభితానే అంటూ శోభితపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు చైతు. మొత్తానికి సమంతతో విడాకులపై మొదటిసారి చైతు ఇలా ఓపెన్ గా మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.